హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. భారతదేశం ఇటీవల ఏ దేశానికి అధిక ఆక్టేన్ XP100 పెట్రోల్ను అందించబోతోంది? ఆన్సర్ శ్రీలంక. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్: హై అండ్ లగ్జరీ కార్లు మరియు బైక్ల పనితీరును మెరుగుపరచడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL అభివృద్ధి చేసిన ప్రీమియం 100 ఆక్టేన్ పెట్రోల్ అయిన XP100 యొక్క మొదటి సరుకును శ్రీలంక త్వరలో అందుకోనుంది. ఇంధనం ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి రవాణా చేయబడింది. ఇది వేగవంతమైన త్వరణం, సులభమైన డ్రైవ్ సామర్థ్యం, మెరుగైన అనుభూతి, ఆర్థిక వ్యవస్థ మరియు తక్కువ ఉద్గారాలను అందిస్తుంది. మెరుగైన ఇంజిన్ పనితీరు మరియు దీర్ఘాయువును అందిస్తుంది. శ్రీలంక దేశం గురించి చూసినట్టయితే రాజధాని కొలంబో, శ్రీ జయవర్ధనేపుర కొట్టే, ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధన, కరెన్సీ శ్రీలంక రూపాయి, అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే. నెక్స్ట్ క్వశ్చన్: ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన సిర్బాజ్ ఖాన్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ పాకిస్తాన్. ఇంపార్టెంట్ పాయింట్స్: పాకిస్తాన్కు చెందిన సిర్బాజ్ ఖాన్ సప్లిమెంటరీ ఆక్సిజన్ను ఉపయోగించకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన ఏకైక రెండవ పాకిస్తానీ అయ్యాడు. పాకిస్తాన్ దేశం గురించి చూసుకున్నట్టయితే రాజధాని ఇస్లామాబాద్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ. నెక్స్ట్ క్వశ్చన్: మే 2024లో ఏ దేశంలో రెండో AI సెక్యూరిటీ సమ్మిట్ జరిగింది? ఆన్సర్ సౌత్ కొరియా. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్: AI సెక్యూరిటీ సమ్మిట్ 2024 దక్షిణ కొరియాలోని సియోల్లో 21-22 మే 2024 వరకు జరిగింది. ఇది AI భద్రతా సమస్యలపై గ్లోబల్ సమ్మిట్. దీనిలో AI యొక్క సురక్షితమైన మరియు మెరుగైన ఉపయోగం గురించి చర్చించబడుతుంది. దక్షిణ కొరియా గురించి చూసుకున్నట్టయితే రాజధాని సియోల్, ప్రధానమంత్రి హాన్ డక్ సు, అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కరెన్సీ కొరియన్ రిపబ్లిక్ ఓన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్రం విపత్తు నిర్వహణ కోసం డ్రీమ్స్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది? ఆన్సర్ అస్సాం. అస్సాం గురించి చూసినట్టయితే అస్సాం విపత్తు నిర్వహణ కోసం డ్రీమ్స్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. లాంచర్ అస్సాం ప్రధాన కార్యదర్శి రవికోట. డ్రీమ్స్ అనగా డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. యూనిసెఫ్ సహకారంతో ఈ ప్లాట్ఫామ్ సమర్థవంతమైన విపత్తు నివేదిక మరియు సహాయ పంపిణీని అందిస్తుంది. అస్సాం గురించి చూసినట్టయితే రాజధాని డిస్పూర్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ క్వశ్చన్: 26 మే 2024న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యాంకర్ కృషి మరియు భూమిని ఏ ఛానల్ ప్రారంభించనుంది? ఆన్సర్ DD కిషన్. సో మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్: భారత ప్రభుత్వం నడుపుతున్న పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దూరదర్శన్ తన ఛానల్ DD కిషన్ 2024 మే 26న 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ క్రిష్ మరియు భూమిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. DD కిషన్ ఛానల్ 26 మే 2015న ప్రారంభించబడింది. మరి ఇది స్థాపించబడి 9 సంవత్సరాలు అయ్యిందనమాట. సో 9th యానివర్సరీని అయితే జరుపుకుంటున్నారు. మే 26, 2024 నుండి DD కిషన్ ఛానల్ AI యాంకర్లను ఉపయోగించే మొదటి ప్రభుత్వ టీవీ ఛానల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్: వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం దాదాపుగా 4000 డాల్ఫిన్లు గంగా మరియు దాని ఉపనదులలో నివసిస్తాయి. ఉత్తరప్రదేశ్లో సుమారు 2000 పైగా ఉన్నాయన్నమాట. ఈ డాల్ఫిన్లను రక్షించడానికి యూపీ ప్రభుత్వం చంబలులో డాల్ఫిన్ అభయారణ్యంగా ప్రకటించింది. సో ఇక్కడ 111 డాల్ఫిన్లు నమోదు చేయబడ్డాయి. సునీతా విలియమ్స్ తన రాబోయే మిషన్ కోసం ఏ అంతరిక్ష నౌకను పైలట్ చేసింది? ఆన్సర్ బోయింగ్ స్టార్ లైనర్. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్తోంది. ఇది జూన్ 1 మరియు జూన్ 5, 2024 మధ్య
ప్రారంభించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2024 ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ జెన్నీ పెన్విక్. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతంలో మే 26, 2024న ల్యాండ్ ఫాల్ అయ్యే 2024 మొదటి రుతుపవనాల తుఫాను పేరేమిటి? ఆన్సర్ సైక్లోన్ రెమల్. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, 2024లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి రుతుపవన తుఫాను రెమల్ తుఫాను. మే 26, 2024న సాగర్ ద్వీపం మరియు కేపుపరా మధ్య ల్యాండ్ ఫాలో ఉండవచ్చు. రెమల్ అనే పేరు ఒమన్ నుండి వచ్చింది మరియు అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, SRHను ఓడించి 2024లో IPL ట్రోఫీని ఎవరు కైవసం చేసుకున్నారు ఫైనల్స్లో? సో మరి ఆన్సర్ వచ్చేసి KKR. సో నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 అకౌంటింగ్ సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఎంత మొత్తాన్ని మిగులుగా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి ఆమోదించింది? ఆన్సర్ 2.11 lakh crore rupees. నెక్స్ట్ క్వశ్చన్, త్వరలో జరగనున్న 9వ ICC పురుషుల T20 ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షాహిద్ అఫ్రిది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC స్థాపించబడింది జూన్ 15, 1909. ప్రధాన కార్యాలయం దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చైర్మన్ న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే. CEO ఆస్ట్రేలియాకు చెందిన జియోఫ్ అల్లర్డిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో షేమ్లెస్ చిత్రానికి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అనసూయ సేన్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నివేదిక ప్రకారం 2023-24లో స్టేట్ ట్రాన్స్మిషన్ కంపెనీల ద్వారా ట్రాన్స్మిషన్ లైన్లతో పాటు ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర ట్రాన్స్మిషన్ కంపెనీల ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ల జోడింపులో ఉత్తరప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. టాప్ 3 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ గురించి చూసుకున్నట్టయితే రాజధాని లక్నో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, జిల్లాలు 75, నిర్మాణం 24 జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ డెజర్ట్ పార్క్లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో 64 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపించింది. ఈ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, రాజస్థాన్లోని జైసల్మేర్లో నేషనల్ డెజర్ట్ పార్క్లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో 64 గొప్ప భారతీయ బస్టర్డ్ కనిపించింది. గత 22 జనాభా గణనలో వాటర్ హోల్ టెక్నిక్ ఉపయోగించి 42 పక్షులను లెక్కించారు. పాశ్చాత్య అవాంతరాల కారణంగా, వర్షాల కారణంగా 2023లో జనాభా గణన నిర్వహించబడలేదు. గొప్ప భారతీయ బస్టర్డ్ని గోదావన్ అని కూడా పిలుస్తారు. ఈ గొప్ప భారతీయ బస్టర్డ్ రాజస్థాన్ యొక్క రాష్ట్ర పక్షి. రాజస్థాన్ గురించి చూసినట్టయితే రాజధాని జైపూర్, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్రాజ్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి గాను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు 2024 గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాత ఎవరు? ఆన్సర్ పాయల్ కపాడియా. సో నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రదీప్ కుమార్ సిన్హాను ఏ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా నియమించడానికి ఆమోదించింది? ఆన్సర్ ICICI బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రక్షణ అకాడమీకి కొత్త కమాండర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వైస్ అడ్మిరల్ గురుచరణ్ సింగ్. ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA అనేది ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్తో సహా భారత సాయుధ దళాలకు అధికారులకు శిక్షణనిచ్చే ప్రతిష్టాత్మక సైనిక అకాడమీ. లొకేషన్ కడక్వాసల, పూణే సమీపంలో మహారాష్ట్ర. మోటో సర్వ్ బిఫోర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సౌరభ్ H. మెహతా. ఇంపార్టెంట్ పాయింట్స్, బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు, వ్యర్థ పదార్థాలు ఇవి సూక్ష్మజీవులు, ఉష్ణోగ్రత, UV, ఆక్సిజన్ మొదలైన
అబియోటిక్ భాగాలు వంటి సహజ కారకాల ద్వారా సులభంగా కుళ్ళిపోతాయి. ఈ పెన్నుకు నోట్ పెన్ అని పేరు పెట్టారు. పెన్ రీసైకిల్, పేపర్ రీఫిల్ మరియు నాన్ టాక్సిక్ ఇంక్ ను కలిగి ఉంటుంది. ఎంబ్లికా చక్రబర్థేయి కొత్త వృక్ష జాతులు కేరళలోని ఏ అటవీ శ్రేణి నుండి కనుగొనబడింది? ఆన్సర్ ఎడ్మలయార్ ఫారెస్ట్ రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన గ్లీస్ 12b అంటే ఏమిటి? ఆన్సర్ అండ్ ఎర్త్ సైజ్డ్ ఎక్సో ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ స్పిరిట్స్ మాస్టర్స్ పోటీలో భారతదేశంలోని మేఘాలయ నుండి ఏ ఆత్మ అత్యున్నత గౌరవాన్ని గెలుచుకుంది? ఆన్సర్ చిరపుంజి జిన్. భారతదేశం యొక్క 4వ అతిపెద్ద ఎగుమతి వస్తువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు భారతదేశం నుండి ఎగుమతి అవుతున్న 4వ అతిపెద్ద వస్తువు. FY 2024లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 42% పెరిగాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు $15.6 బిలియన్ చేరుకున్నాయి. భారతదేశం నుండి అత్యధికంగా స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేసే యుఎస్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్టిక్ ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్, దీపా కర్మాకర్ త్రిపురకు చెందినవారు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరిగిన 2024 ఆసియా మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో ఆమె మహిళల వాల్ట్ ఫైనల్లో 13.566 స్కోరుతో గెలిచింది. ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ హోంగ్, జో క్యోంగ్ బియోల్ రజతం, కాంస్యం సాధించారు. సో ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.